బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనపై ట్రోల్స్ చేస్తున్న వారిని అన్వేష్ టార్గెట్ చేశాడు. అన్వేష్ వారికి వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి. నిన్న శివాజీ చేసిన వ్యాఖ్యలకు గాను అన్వేష్ కొన్ని అపదజాలంతో ఏదైతే పదాలు వాడకూడదో అటువంటి పదాలు యూజ్ చేసి శివాజీని విమర్శించడం జరిగింది. అంతటితో ఆగకుండా గరికపాటి గారిని కూడా విమర్శించాడు. అంతటితో కూడా ఆగకుండా అతను హిందూ దేవతలపై కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసిన పరిస్థితి. హిందూ దేవతలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయని చెప్పాలి. హిందూ సమాజం అంతా కూడా అతన్ని అన్ఫాలో చేయాలి, బాయ్కాట్ అన్వేష్ అంటూ కూడా అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డ పరిస్థితి. అయితే అన్వేష్ 24 గంటల్లోనే అతని ఫాలోవర్స్ 15 లక్షల వరకు కూడా పడిపోవడంతో సారీ చెప్పేందుకు గారు ఓ వీడియో చేశాడు. ఏదో తప్పు వల్ల కొన్ని మాటలు దొర్లాయి అంటూ కూడా అతను సారీ చెప్తూ ఒక వీడియో చేశాడు. అంతటితో ఆగిపోయి ఉంటే సరిపోయేది. కానీ మరొక వీడియో కూడా అన్వేష్ రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అన్వేష్ ఎవరైతే తన క్షమాపణ అడిగినా కూడా క్షమించలేదో వారికి 2026లో అష్ట దరిద్రాలు పట్టుకుంటాయి అంటూ కూడా కొన్ని శాపనార్థాలు పెట్టే విధంగా కూడా అతను ఒక వీడియో చేశాడు. అందులోనే థాయిలాండ్ ని చూపిస్తూ థాయిలాండ్ యొక్క అభివృద్ధిని అతను పొగుడుతూ ఇండియాకి సంబంధించిన సంస్కృతిని అతను వక్రీకరిస్తూ కూడా అతను మాట్లాడడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఇతర దేశాలతో ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలతో కూడా అన్వేష్ ఇండియాను పోలుస్తూ ఆ దేశాలను హైలైట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ తాజాగా అన్వేష్ అయితే వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారు, నా మతం మార్చేశారు, నేను అన్న మాటలు మార్చేశారు, నన్నే మార్చే విధంగా కూడా చేస్తున్నారు, కావాలని టార్గెట్ చేసే ఈ విధంగా చేస్తున్నారు, సారీ చెప్పినప్పటికీ కూడా సారీ యాక్సెప్ట్ చేయకుండా కావాలని టార్గెట్ చేస్తున్నారంటూ కూడా అతను ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎవరిని వదిలిపెట్టనంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. వదిలిపెట్టకపోతే ఏం చేస్తాడు అన్న కోణంలో నెటిజన్లు అయితే ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే అతను హిందూ సమాజం తలదించుకునే విధంగా అతను చేసిన వ్యాఖ్యలకు అందరూ కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి. ఇప్పటికే పలు స్టేషన్స్ లో అన్వేష్ పై కేసు కూడా నమోదు చేశారు. ఇండియాకి తీసుకొచ్చి అతనిపై తగు యాక్షన్ తీసుకోవాలని కూడా అంటున్నారు. ఏ దేశం వెళ్ళినా కూడా అన్వేష్ తెలుగు భాషను ఉపయోగించి కూడా అతని క్రెడిబిలిటీ, మంచి క్రెడిబిలిటీ సంపాదించుకున్నారు. మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఆ విధంగా అన్వేష్ అయితే తను ఏదైతే నా అన్వేషణ అంటూ దేశాలు తిరుగుతూ ట్రావెలింగ్ చేస్తూ అతను పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్ గాను మంచి క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు. కానీ నోటి దురద కారణంగా అతను తన క్రెడిబిలిటీ తానే పోగొట్టుకున్న సిచ్యువేషన్ నిన్న మనం చూసాం. ఒక్కసారిగా కూడా ఫాలోవర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు, అందరూ పడిపోయిన పరిస్థితి. అయితే సారీ చెప్తూ ఓ మెట్టు దిగి అన్వేష్ తప్పులో మాటలు దొర్లాయి అంటూ కూడా అందరూ క్షమించాలంటూ కూడా చెప్పినప్పటికీ శివాజీని తిట్టాను తప్ప గరికపాటి నాన్న మాట వెనక్కి తీసుకుంటున్నాను అని అతను చెప్పాడు. అందరితో ఆగి ఉంటే సరిపోయేది. మరోసారి ఇండియా సంస్కృతికి సంబంధించి కూడా అతను వ్యాఖ్యలు చేయడం జరిగింది. థాయిలాండ్ లో అభివృద్ధి చూడండి, సంస్కృతి అంటారు, సంస్కృతి చూసాం కానీ అభివృద్ధి ఎక్కడిది అంటూ కూడా అన్వేష్ థాయిలాండ్ ను చూపిస్తూ కూడా వేరే ఇతర దేశాన్ని, భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉంటూ ఇతర దేశాన్ని అతను పొగుడుతూ భారతదేశాన్ని కించపరిచే విధంగా, తక్కువ చేసే విధంగా కూడా అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ చూడండి, అది చూడండి, ఇది చూడండి అంటూ కూడా ఇతర దేశాలను హైలైట్ చేస్తూ వచ్చాడు అన్వేష్. ఇప్పుడు తాజాగా ఎవరైతే ఫాలోవర్స్ అతనికి తగ్గిపోతూ వస్తుండడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అన్వేష్ అయితే ఇప్పుడు అది టార్గెట్ గా పెట్టుకొని కావాలని ఈ విధంగా చేస్తున్నారు, నా మతం మార్చేశారు, నన్ను ఈ విధంగా కావాలని వక్రీకరిస్తున్నారు అంటూ కూడా అన్వేష్ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. ఎవరిని వదిలేదే లేదు, అందరి మీద రివెంజ్ తీర్చుకుంటారు అన్న విధంగా కూడా అతను చెప్తూ ఉన్నాడు. అయితే అన్వేష్ కు సంబంధించి అతను ఏం మాట్లాడాడు ముందు వీడియోలు కూడా మనం చూడడం జరిగింది. థాయిలాండ్ ని పొగిడే వీడియో కావచ్చు, లేకపోతే శివాజీకి సంబంధించిన వ్యాఖ్యలు వక్రీకరించేది కావచ్చు. ఇప్పుడు తాజాగా అతను ఏదైతే వార్నింగ్ ఇచ్చాడో ఆ వీడియో ఒకటి మనం చూద్దాం. శివాజీ గారు ఆడవాళ్ళ చీరలు కొట్టుకోవాలి, సామాన్లు కనబడుతున్నాయి, ఆ సామాన్లు కనబడడం వల్ల వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు అని అంటే ఆయన వచ్చింది అది ఎంత తప్పు అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు కుట్టడం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎక్స్పోజింగ్, ఐటెం సాంగులు అన్నీ. ఆయన ఇప్పుడు ఆమె చిన్నపిల్లడా అనడానికి నాకన్నా ముసలోడు. ఆయన వచ్చి ఇలా అనడం చాలా పాపం అనిపించింది. ఎంత పాపం అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడచ్చు. సినిమా ఇండస్ట్రీ అంటే ఫ్యాషన్, ఎక్స్పోజింగ్. ఇప్పుడు పౌరాణికాలు తీసేటప్పుడు చీరలు కట్టుకుంటారు, లేనప్పుడు వాళ్ళు స్లీవ్లు అవి వేసుకుంటారు. సో సామాను అనే పదం వాడటం అనేది నాకు తప్పు అనిపించింది. ఆడవాళ్ళకి మనం చెప్పక్కర్లేదు ఎక్కడ ఏం కట్టుకోవాలి. ఇప్పుడు అమ్మ వచ్చింది కంబోడియాలోని, నేనేమైనా చెప్పానా చీర కట్టుకోమని అమ్మకి? అమ్మ కొట్టుకుంది కదా.
మనం ఏం చెప్పక్కర్లేదు. ఆడవాళ్ళకి మనం ఎవరు చెప్పడానికి? నేనేం వదిలేను, నేను వదిలే ప్రసక్తే లేదు. ప్రతిసారి జరిగిన రేపల్లా నేను ఒక బాధ్యతగా ఒక భారతీయుడుగా నేను రేపుల మీద స్పందిస్తాను. తప్పు అలా చేయకూడదు ఆడవాళ్ళని. కానీ నేనే ఒక రేపిస్ట్ గాను, నేనే ఒక ఇదిలాగా ఎలా తప్పు ఏ కర్ర నగ్గుంటే ఆ కర్ర కాలుతుంది. నేను న్యాయం ధర్మం పట్టుకొని ఉంటాను. దేశాన్ని మార్చడం ఇప్పుడు ప్రపంచం అంతా తిరిగేసాను, నాకు ఇంకేం పని లేదు. దేశాన్ని ఉద్ధరించడమే పని. అవన్నీ కాదు, నేను వదలలేను. ఆ తర్వాత ఈయన అన్నాడు, ఈయన సినిమా ప్రమోషన్ కోసం చేసిన రాజకీయం అందరికీ తెలుసు శివాజీ గారు ఎందుకు చేశారని. ఆ సినిమా ఆయనకు తెలీదా ఇదంతా అవుతుందని? అందులోనూ బిగ్ బాస్లోకి వెళ్ళి వచ్చాడు. ద్రౌపదీదేవి చీరలో కొట్టుకొనే ఉన్న మగవాడు ఒక్కడ బుద్ధితో చూడడం వల్ల వాళ్ళ అపహరించి వాళ్ళు చచ్చిపోయారు. కానీ 60,000 రేపులు చేసిన వాళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తిండి సినిమా చూస్తున్నారే అని అన్నాను. సో దాన్ని మీరు అర్థం చేసుకోపోగా నన్ను యాంటీ హిందూ అని ఒకడు, అమెరికా వెళ్ళిపోయానని ఒకడు, దుబాయ్లో ఉంటానని ఒకడు, హిందూని పాస్పోర్ట్ జపాన్ అని ఒకడు, రేపులు చేశానని ఒకడు, ఉచ్చతరం పోయి పియ్య తరం పోయి వచ్చ. మళ్ళీ చెప్తున్నాను, మీ ఉల్లిపాయల కోసం మీ టమాటాల కోసం మీరు చేసి ఉండొచ్చు, తప్పులేదు. కానీ భగవద్గీత మీద వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 హాస్పిటల్ బెడ్ మీద ఉండి దరిద్రాన్ని అనుభవించినప్పుడు నేను గుర్తొస్తాను. నేనేం అనుభవించను, ఎందుకంటే ధర్మం న్యాయం అనే 2 అస్త్రాలతో బతుకుతున్నాను. నేను ఏ రోజు మనిషిని మోసం చేయలేదు, ఏ ప్రమోషన్ చేయలేదు, నిజాయితీగా బతికాను. నాకు వచ్చిన డబ్బుల్ని కూడా ఒక 80 లక్షల రూపాయలు దాన ధర్మాలు చేశాను. బెట్టింగ్ యాప్లో చనిపోయిన కుటుంబాలకి 30 లక్షలు ఇచ్చాను. నేను ఏ తప్పు చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఏ చెట్టున అగ్గుంటే ఆ చెట్టు కాలుతుంది. నేను నిజాయితీగా బతుకు ట్యాక్స్ కడుతున్న వాడిని భారతీయుడిగా సిటిజన్షిప్ మార్చుకోవాలంటే చిటికలో మార్చుకోవచ్చు. అయినా భారతీయుడిగానే ప్రపంచం చూపించాలి. భారతీయుడిగానే పుట్టాను, భారతీయుడిగానే సస్తాను, హిందువుగానే పుట్టాను, హిందువుగానే సస్తాను. వీళ్ళు వచ్చి మతం మార్చేసి ఆ తర్వాత దేశభక్తిని మార్చేసి వీళ్ళకి నచ్చినట్లు చైనా సిరీస్ అప్పుడు అలాగే చేశారు. ఇప్పుడు ఆడదాయి స్వేచ్ఛ మీరు ఇలాగా మాట్లాడుతుంటే ఆడవాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత మీరే బాధపడతారు. నేను మాట దొరికింది, దానికి క్షమాపణలు అడుగుతున్నాను అన్నాను. అవన్నీ మాకు కుదరకపోతే నన్నే చేయమంటావు? ఒక హిందువుని మతం మార్చడానికి మీరెవరు? ఏ సంబంధాలు ఉంటాయని నాకు తెలియకూడతాను. ఈ బెట్టింగ్ యాప్ల్లో ఎన్నో మంది జీవితాలను నాశనం చేశాను. బెట్టింగ్ యాప్లు లేక తినడానికి తిండి లేక, కంపెనీలకి తినడానికి తిండి లేక, దేశాన్ని ఈ బెట్టింగ్ కోపం నుంచి కాపాడాను కదా. వాళ్ళు తట్టుకోలేక దొరికాడు ఛాన్స్, దొరికినప్పుడే కొట్టాలి అని. కానీ ఎవరెంత కొట్టినా న్యాయం ధర్మం నా దగ్గర ఉంటాయిగా. నేనేం పాపం చేశానని చెప్పి ఆ సీతమ్మ వాడికి తెలియదా నేనేం మాట్లాడుతున్నాను? కంఠం మీద కత్తి పెట్టినా అధర్మంగా నేను చెయ్యాను. సబ్స్క్రైబర్లని ఫాలోవర్ని దేవుడిగా పూజించే నేను ఒక దేవతని నేను ఎలారా అంటాను? ఇంకిత జ్ఞానం కొంచెమైనా ఉండాలిగా. ఒక మనిషి ఒకటి అన్నాడంటే ఎందుకన్నాడు, ఏమన్నాడు అని తెలుసుకో. ముందు వెనకాతలు ఏం తెలుసుకోకుండా నోటికి ఏది వచ్చినట్లు అది వాగేయడమే. ఓకే, ముందుంది కదా ముసళ్ళ పండుగ 2026 నాది. ఏది 2026 నాది. ఇంకా 2 రోజులు ఉంది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలోనే దేవుడే సమాధానం చెప్తాడు. కానీ ఎవరైతే సీతమ్మని అని చెప్పి ఉల్లిపాయలకి టమాటాలకి చేశారో 2026 మార్క్ మై వర్డ్స్, రక్తం కొక్కుకొని దరిద్రంతోనే హాస్పిటల్లో ఉండి నన్ను గుర్తుకు తెచ్చుకుంటా. ఆల్రెడీ ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళందరూ అనుభవిస్తున్నారు, ఒక్క చావు చేస్తున్నారు, ఇంకా అనుభవిస్తారు, ఇంకా ఉంటుంది. ఎప్పుడు కర్మ ఎవరిని వదలదు. నేనేం ఫాలో అవ్వమని ఎప్పుడైనా సబ్స్క్రైబర్ అవ్వమని ఎప్పుడైనా అడిగానా? ఇంత సాధించా, ఇంకేం కావాలి? 8 కోట్ల బ్యాంక్ బ్యాలెన్సులు, ఇంత ఫాలో ఏం చేసుకుంటాం? నాకు ఒక వీడియో వచ్చింది శివ. సో చూసారు కదా అన్వేష్ ఏ విధంగా మాట్లాడుతున్నాడో. మునుపు వీడియోలో కూడా తన నాలుకకు మచ్చుంది అంటే జరిగిపోతాయి అంటూ కూడా, అష్ట దరిద్రాలు అంటుకుంటాయి అంటూ కూడా అతను శాపనార్థాలు పెట్టాడు. ఇప్పుడు ఈ వీడియోలో ఏమో ఏకంగా వార్నింగే ఇచ్చేస్తున్నాడు. అసలు అన్వేష్ పరిస్థితి ఏంటి అన్న వివరాలు మా ప్రతినిధి దేవిక అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక చెప్పండి, ఏంటి అసలు అన్వేష్ బాధ? ఎవరికి అర్థం కాని పరిస్థితి. నెటిజన్లు అయితే అతనిపై తీవ్రంగా కూడా మండిపడుతున్నారు. ముందు ఒక వీడియో చేశాడు, అందులోనే నోరు చారాడు అనుకుంటే మరొక వీడియోలో సారీ చెప్పాడు. అంతటితో ఆగకుండా మళ్ళీ కూడా శాపనార్థాలు పెట్టు ఇంకో వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడు వార్నింగ్ ఇస్తూ కూడా ఇంకో వీడియో. అసలు అన్వేష్ బాధ ఏంటి? అసలు ఏం కన్వే చేయాలనుకుంటున్నాడు? అతని తీరేంటి?
ఎస్ లో మనం చూడొచ్చు ముందు నుంచి కూడా నాన్ వేషణ అనే వ్యక్తి ఎంత సెలబ్రిటీ అనేది కూడా మనకు తెలుసు. ఆ వీడియోస్ కి సంబంధించి లేకపోతే వ్యూస్ కావచ్చు బాగా ఫేమస్. అలాగే బెట్టింగ్ యాప్స్ కూడా తన కారణంగానే ఈ రోజు ఇంత పెద్ద సంచలనం సృష్టించిందని తెలిసినప్పటికీ కూడా శివాజీ విషయంలో మాత్రం ఆయన నోరు జారిన వీడియో మాత్రం చాలా వైరల్ గా మారింది. ఎవరైతే ఆయన్ని ఎక్కువగా అభిమానించారో వాళ్ళే ఇప్పుడు ఆయనకి అగేన్స్ట్ గా మారటంతో ఒక్కసారిగా చాలా మంది కూడా ఆయన సబ్స్క్రైబర్స్ కూడా మళ్ళీ అన్సబ్స్క్రైబర్స్ అవ్వటంతో ఒక్కసారిగా అది జీర్ణించుకోలేక ఈ విధంగా సారీ చెప్పాడు అంటూ కూడా ఆయన అభిమానులుగా ఉన్న వ్యక్తులు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ సడన్ గా అతను ఇంకొక వీడియో చేసి మళ్ళీ ఇప్పుడు నేను అదే ఉద్దేశంతో అనలేదు, నేను కేవలం అంటే ఏదైతే సామాన్లు ఏవైతే అన్నాడో వాటి మీద అన్నాను తప్ప ఇంకోటి కాదు అంటూ కూడా ఆయన చెప్పడం. అదే విధంగా నా నోటి మీద మచ్చలు ఉన్నాయి, నేను అంటే నిజమవుతాయి అంటూ కూడా మా అమ్మ కూడా ఇక్కడ కాంబో నియా వచ్చారు. మా ఫ్యామిలీ కూడా అంటే ఆడపిల్లకి ఎక్కడ ఏ బట్టలు వేసుకోవాలో తెలియదా, నువ్వు చెప్పడం ఏంటి, నాకంటే ముసలోడివి నువ్వు అంటూ కూడా ఇప్పుడు కూడా నోరు చూడటం అనేది ఎంత వివక్ష చూపిస్తుంది అనేది కూడా ఇక్కడ మనం దేవిక మనం చూస్తున్నాం. తను ఒక హిందువునని నా మతాన్ని కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. ఏవైతే నెటిజన్లు సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలో అతను క్రిస్టియన్ కాబట్టి ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు, గొర్రెబిడ్డ అంటూ కూడా కొంతమంది వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కు సంబంధించి ఇప్పుడు అతను తను ఒక హిందువునని చెప్పుకోవడానికి వీడియో చేశాడు అనుకోవచ్చా? దీనికి మాత్రం సమాధానం అదే అని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా అతను చేసిన వ్యాఖ్యలన్నీ కూడా కొంచెం వివాదాస్పదంగా మారినప్పటికీ ఇప్పుడు మాత్రం అతను హిందూ కాదు. ఎందుకంటే ముఖ్యంగా మొన్న చేసిన మొదటిసారి శివాజీ విషయంలో స్పందించినప్పుడు ఆయన ఏదైతే వీడియోలో చేశారో అది మొత్తం కూడా అనేక మంది వ్యూయర్స్ కి కూడా కోపానికి గురి చేసింది. ముఖ్యంగా అసలు నువ్వు హిందువే కాదు అంటూ కూడా చాలా మంది అతని మీద ట్రోల్స్ చేయడం లేకపోతే వీడియోలు చేయడం ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. ఆ తర్వాత సబ్స్క్రైబర్స్ వల్ల సారీ చెప్పాడు. ఇప్పుడు మాత్రం అతను హిందువు కాదు అంటూ కూడా ఏవైతే వీడియోలు ట్రోల్ అవుతున్నాయో వాటి కారణంగానే ఇప్పుడు ఆ వీడియోలో ముఖ్యంగా మెన్షన్ చేసి నేను హిందువునే, మీరు అందరూ ఎందుకు అలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అనేది కూడా మెన్షన్ చేయడానికి రీజన్ కూడా అదే అనేది తెలుస్తుందని చెప్పొచ్చు. కట్టుబొట్టు గురించి కూడా ఆయన మాట్లాడిన విధానం కూడా ఇదంతా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే కొంచెం సామరస్యంగా మాట్లాడినప్పటికీ అక్కడక్కడ మాటలు మాత్రం కొంచెం వివాదాస్పదంగానే మారాయని చెప్పొచ్చు. చూసే వాళ్ళకి కావచ్చు లేకపోతే ఆయన సబ్స్క్రైబర్స్ కి వీళ్ళందరికీ కూడా కోపానికి గురి చేస్తూ నాన్ వేసిన ఎందుకు ఈ విధంగా మారాడు, అక్కడికి వెళ్ళాక అంటే ఇంకా నేను ఇండియాకి అసలు రాను అనే మాటలు కావచ్చు ఇవన్నీ కూడా కొంతవరకు వివాదాస్పదంగానే మారాయి. ముఖ్యంగా తన తల్లి గురించి కూడా తను మాట్లాడడం జరిగింది. ఆడవాళ్ళకి ఎక్కడ ఏ బట్టలు వేసుకోవాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మా అమ్మగారు కంబోనియా వచ్చారు, ఇక్కడ ఆవిడ కట్టుబొట్టు అంతా కూడా అలాగే ఉంది, కానీ మీరెవరు చెప్పడానికి అంటూ కూడా ఆయన చేస్తున్న మాటలు. అలాగే ముఖ్యంగా నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, నేను శాపనార్థాలు పెడతాను అని ఇలాంటివంటే అతను ఒక మంచి వ్యక్తి అయినప్పటికీ ఇలాంటి ఎందుకు పెడుతున్నాడు, ఏం జరిగింది అంటే సబ్స్క్రైబర్స్ కోసమా, వ్యూస్ కోసమా, లేకపోతే నేను హిందువుని అని చెప్పుకోవడానికి ఇలాంటి వీడియో చేశాడా అనేవి మాత్రం ఎక్కువగా వినిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ దేవిక. సో మొత్తంగా చూసినట్లయితే ఏదైతే అన్వేష్ చేస్తున్న వీడియోలు ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి కూడా తీవ్ర దుమారంగా మారాయని చెప్పాలి. ఇప్పుడు తాజాగా అతను నేను హిందువునే, ఎందుకు నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, కావాలని నన్ను టార్గెట్ చేశారు, దేన్ని కూడా నేను ఊరికే వదలను, నన్ను టార్గెట్ చేసిన వారిని వదిలిపెట్టను, ఫ్యూచర్లో వాళ్ళంతా కూడా రక్తం కక్కుకొని చచ్చిపోతారు అంటూ కూడా అతను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సంచలనంగా మారాయని చెప్పాలి. అసలు అన్వేష్ దేనికోసం ఇవన్నీ చేస్తున్నాడు, సబ్స్క్రైబర్స్ కోసమే చేస్తున్నాడా అంటే నిన్న ఒక్కసారిగా ఆయన చేసిన వ్యాఖ్యలతో అతని ఫాలోవర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు ఒక్కసారిగా పడిపోయిన పరిస్థితి. మరి ఇప్పుడు ఈ వీడియోలు దేనికోసం చేస్తున్నాడు, సింపతి గెయిన్ చేసుకునేందుకు చేస్తున్నాడా, మరి వార్నింగ్లు ఏంటి లేకపోతే శాపనార్థాలు ఏంటి అన్న కోణంలో కూడా నెటిజన్స్ మండిపోతున్నారు. మరి తదుపరి దీనికి సంబంధించిన పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నది వేచి చూడాలి.